ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సినిమాతో వసూళ్ల వర్షం కురిపించాడు ప్రభాస్. అక్కడి నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. ఒక్కో సినిమా బడ్జెట్ 500 కోట్లకు తక్కువగా ఉండటం లేదు. ఫ్లాప్ టాక్తో కూడా 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోకీ లేని క్రేజ్ ప్రభాస్కే ఉంది. హిందీలో ఖాన్ త్రయాన్ని సైతం భయపెడుతున్నాడు డార్లింగ్. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ హిట్టు పడలేదు కానీ, పడి ఉంటే ఆ లెక్క ఇంకోలా ఉండేది. అయినా కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా, రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ రియాక్షన్ ఏంటని అడిగితే, అలా పిలవటం తనపై పెద్దగా ప్రభావం చూపదని, కానీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడుతుండటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు. 'కల్కి' సినిమా ప్రమోషన్లో భాగంగా హాలీవుడ్ మీడియాతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు డార్లింగ్. అలాగే 'కల్కి' బడ్జెట్పై కూడా స్పందించాడు. ప్రస్తుతానికైతే ఇండియాలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా 'కల్కి' ఉంది. దాదాపు 700 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా టాక్ ఉంది. దీంతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం 'కల్కి' రూపొందిందని, అందుకే అంత ఎక్కువ బడ్జెట్ను వెచ్చించినట్టుగా ప్రభాస్ తెలిపాడు. అలాగే ఈ సినిమాలో చాలామంది గొప్ప నటీనటులు ఉన్నారని, అది సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని అన్నాడు. ఇక ఈ సినిమాను చూసిన తర్వాత మరో ప్రపంచాన్ని వీక్షించిన అనుభూతి కలుగుతుందని దర్శకుడు నాగస్విన్ తెలిపాడు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానున్న 'కల్కి' సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు నటిస్తున్నారు. మరి 'కల్కి' ఎలా ఉంటుందో చూడాలి.